హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ వెస్ట్ లో బిగ్గెస్ట్ ఐటీ కారిడార్ అయిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి జస్ట్ 30 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో కొల్లూరు, తెల్లాపూర్, పటాన్చెరు, ముత్తంగి, ఇస్నాపూర్ లాంటి గ్రోత్ జోన్స్ కి ఈజీ కనెక్టివిటీతో సుపీరియర్ క్వాలిటీ లైఫ్ స్టైల్ మరియు లోయెస్ట్ డెన్సిటీ లివింగ్ ఉన్న ఒకే ఒక ఏరియా కర్దనూరు. హైదరాబాద్ గ్రోత్ లో నెక్స్ట్ బిగ్ డెస్టినేషన్ అయిన కర్దనూరు గురించి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పటిదాకా మనం వీడియోలో చూసిందే కర్దనూరు ఏరియా. హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో ఒకే అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో ఉండే జనాభా మొత్తం కర్దనూరు జనాభా కంటే ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ ఏరియా అంతా చాలా పీస్ఫుల్ గా ఉండి గ్రీనరీతో నిండి ఉంటుంది. ఇంత మంచి లివింగ్ ఏరియాకి కనెక్టివిటీ మరియు నియర్ బై ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో ఒకసారి గూగుల్ మ్యాప్స్ లో చూద్దాము. ఇక్కడ మీరు వైట్ కలర్ లో చూస్తున్నది ఔటర్ రింగ్ రోడ్. ఔటర్ రింగ్ రోడ్ మీద ఇది ఎగ్జిట్ నెంబర్ 1, ఇది ఎగ్జిట్ నెంబర్ 2, ఇది ఎగ్జిట్ నెంబర్ 3. అలానే ఇటుపక్క ఆరెంజ్ కలర్ లో ఉన్నది పటాన్చెరు, రుద్రారం, కంది మీద గుండా వెళ్లే ముంబై హైవే. ఈ ముంబై హైవేని పటాన్చెరుకు ముందు ఉన్న మదీనాగూడ దగ్గర నుంచి కంది తర్వాత ఉన్న సంగారెడ్డి దాకా అంటే 32 కిలోమీటర్ల రోడ్డు మొత్తాన్ని 6 లైన్ రోడ్ లాగా వైడ్ చేస్తున్నారు. ఈ వైండింగ్ కి సంబంధించిన పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. అలానే ఇటుపక్క మీరు వైలెట్ కలర్ లో చూస్తున్నది కోకాపేట దగ్గర నుంచి మూకిలా మీద గుండా వెళ్లే శంకర్పల్లి రోడ్. ఈ రోడ్డు మొత్తాన్ని 150 ఫీట్ రోడ్ లాగా వైడ్ చేయడానికి రీసెంట్ గా పర్మిషన్స్ వచ్చాయి. ఇంకా ఇక్కడ మీరు బ్లూ కలర్ లో చూస్తున్నది పటాన్చెరు దగ్గర నుంచి కర్దనూరు, నందిగామ, బానూరు మీద గుండా శంకర్పల్లికి కనెక్ట్ అయ్యే రోడ్. ఈ రోడ్డును కూడా 100 ఫీట్ రోడ్ లాగా వైడ్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ బ్లూ కలర్ లో ఉన్నవి రేడియల్ రోడ్ 7 మరియు రేడియల్ రోడ్ 7 ఎక్స్టెన్షన్. ఇవి రెండు 100 ఫీట్ రోడ్స్. సో ఈ కర్దనూరు ఏరియాకి ఔటర్ రింగ్ రోడ్, 6 లైన్ రోడ్ లాగా వైడ్ అవుతున్న ముంబై హైవే, 150 ఫీట్ రోడ్ లాగా వైడ్ అవ్వబోతున్న శంకర్పల్లి రోడ్, అలానే ఈ 100 ఫీట్ రోడ్స్ తో ఎక్సలెంట్ కనెక్టివిటీ ఉంది. ఇప్పుడు ఒకసారి డిస్టెన్స్ కిలోమీటర్స్ లో చూస్తే ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి కర్దనూరుకి 19 km డిస్టెన్స్ ఉంది. 26 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. అదే ఎగ్జిట్ 2 కొల్లూరు దగ్గర నుంచి జస్ట్ 7.4 km డిస్టెన్స్ ఉంటుంది. 14 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. ఇంకా పటాన్చెరు బస్ స్టాండ్ దగ్గర నుంచి జస్ట్ 4.8 km డిస్టెన్స్ ఉంటుంది. 11 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. అలానే శంకరపల్లి నుంచి 13.5 km డిస్టెన్స్ ఉంటుంది. 20 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. ఇంకా ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 3 నుంచి 4 km డిస్టెన్స్ ఉంటుంది. 8 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. అలానే ముంబై హైవే పైన ఉన్న కంది దగ్గర నుంచి 21 km డిస్టెన్స్ ఉంటుంది. 40 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. సో ఈ కర్దనూరుకి చుట్టుపక్కల ఉన్న గ్రోత్ ఏరియాస్ చూస్తే ముందుగా మనం చూడవలసింది కొల్లూరు. ఈ కొల్లూరు ఔటర్ రింగ్ రోడ్ కి ఎగ్జిట్ 2 కి పక్కనే ఉంటుంది. ఈ కింద మీరు చూస్తున్నదే ఔటర్ రింగ్ రోడ్ మీద ఉన్న ఎగ్జిట్ 2. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే తెల్లాపూర్ కి, లెఫ్ట్ సైడ్ వెళ్తే కొండకల్కి కనెక్ట్ అవుతాము. ఇప్పుడు మనం వీడియోని ఇంకా రొటేట్ చేసి చూస్తే ఇక్కడ మీరు చూస్తున్న ఏరియా అంతా తెల్లాపూర్. ఈ తెల్లాపూర్ లో చాలా హై రైజ్ కన్స్ట్రక్షన్స్ తో ఏరియా ఎక్సలెంట్ గా డెవలప్ అయింది. నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తున్న గ్రోత్ ఏరియా పటాన్చెరు. ఈ పటాన్చెరు కర్దనూరుకి చాలా దగ్గరలో ఉంటుంది. పటాన్చెరులో ఈ లొకేషన్ లో మీరు చూస్తున్నది వాల్యూ జోన్ మార్ట్. ఇప్పుడు మీరు చూస్తున్నదే వాల్యూ జోన్ హైపర్ మార్ట్. ఇది హైదరాబాద్ లో ఉన్న హైపర్ మార్ట్స్ లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ హైపర్ మార్ట్. ఇక్కడ నుంచి కర్దనూరుకి జస్ట్ 10 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఈ లొకేషన్ లో మీరు చూస్తున్నది 4000 ఏకర్స్ లో స్ప్రెడ్ అయ్యి ఉన్న ఇక్రిసాట్. ఇప్పుడు మీరు చూస్తున్నదే ఇక్రిసాట్. ఈ ఇక్రిసాట్ కి గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ ఈ పటాన్చెరులోనే ఉంది. దీనిని 1972 లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ ఇక్రిసాట్ దగ్గర నుంచి కూడా మనం 10 మినిట్స్ లో కర్దనూరుకి రీచ్ అవ్వచ్చు. ఈ ఇక్రిసాట్ దాటిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నది ఏషియన్ సినిమాస్. ఈ పటాన్చెరు తర్వాత కర్దనూరు దగ్గర ఉన్న ఇంకొక గ్రోత్ ఏరియా ఇస్నాపూర్. ఇక్కడ ఉన్న చందానగర్ దగ్గర నుంచి ఇస్నాపూర్ మీద గుండా సంగారెడ్డి దాకా ఉన్న రోడ్డు మొత్తాన్ని 6 లైన్ రోడ్ లాగా వైడ్ చేసి కొత్త ఫ్లైఓవర్స్ ని నిర్మిస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నవే ముంబై హైవే మీద జరుగుతున్న రోడ్డు వైడనింగ్ వర్క్స్. ఈ ముంబై హైవేని 4 లైన్ నుంచి 6 లైన్ లాగా వైడ్ చేస్తున్నారు. వైడ్ చేస్తున్న రోడ్డు మొత్తం మదీనాగూడ దగ్గర నుంచి సంగారెడ్డి దాకా 32 km డిస్టెన్స్ ఉంటుంది. సో ఈ చుట్టుపక్కల ఉన్న ఎక్సలెంట్ గ్రోత్ ఏరియాస్ కి మధ్యలో ఎక్సలెంట్ కనెక్టివిటీతో అల్ట్రా లో డెన్సిటీ లివింగ్ తో ఈ కర్దనూరు ఏరియా ఉంది. ఇప్పుడు హైదరాబాద్ వెస్ట్ గ్రోత్ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసిన 20 ఇయర్స్ బ్యాక్ హైటెక్ సిటీని నిర్మించినప్పుడు ఈ మాదాపూర్ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేసేవాళ్ళు తర్వాత ఐటీ కారిడార్ ని ఎక్స్టెండ్ చేస్తా ఇక్కడ నానక్రామ్ కూడా అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కొత్త ఐటీ హబ్ ని డెవలప్ చేశారు. సో మీరు ఇప్పుడు చూస్తున్నదే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఇక్కడ మైక్రోసాఫ్ట్, అమెజాన్, విప్రో, ఇన్ఫోసిస్ లాంటి పెద్ద కంపెనీస్ వాటి మెయిన్ ఆఫీసెస్ ని ఇక్కడే ఎస్టాబ్లిష్ చేశాయి. రీసెంట్ టైమ్స్ లో గ్రేడ్ 1 ఆఫీస్ స్పేసెస్ మరియు గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ తో ఇక్కడ ఐటీ గ్రోత్ అనేది చాలా బాగుంది. ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తర్వాత
నెక్స్ట్ ఈ లొకేషన్ లో మీరు చూస్తున్నది నియోపాలిస్. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నదే నియోపాలిస్. ఈ నియోపాలిస్ లోకి ఎంటర్ అవడానికి గవర్నమెంట్ కొత్తగా ఒక ఎగ్జిట్ ని కూడా నిర్మించింది. ఇది మొత్తం సుమారుగా 500 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడే రీసెంట్ గా గవర్నమెంట్ ఆక్షన్ లో ల్యాండ్ పర్ ఏకర్ 160 crores కి సేల్ అయింది. ఈ నియోపాలిస్ కి బ్యాక్ సైడ్ లో మీరు చూస్తున్నది గండిపేట లేక్. ఇక్కడ నుంచి మనం 20 minutes లో కర్దనూరుకి రీచ్ అవ్వచ్చు. ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మరియు నియోపాలిస్ తర్వాత ఈ ఎగ్జిట్ 2 కి పక్కన ఉన్న కొల్లూరు మరియు తెల్లాపూర్ ఏరియాస్ లో ఇన్వెస్ట్మెంట్స్ బాగా చేశారు. ఇప్పుడు ఈ ఎగ్జిట్ 2 దాటిన తర్వాత ఉన్న కర్దనూరు మరియు నియర్ బై ఉన్న మైక్రో మార్కెట్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ బాగా జరుగుతున్నాయి. అలానే ఇప్పుడు మనం ముంబై హైవే వైపు నుంచి చూస్తే ఈ కంది దగ్గర ఈ లొకేషన్ లో మీరు చూస్తున్నది ఐఐటి కంది. ఇదే ఐఐటి కంది. ఇది 500+ ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఈ ఐఐటి కంది దాటిన తర్వాత రుద్రారం ఏరియాలో ఇక్కడ ఉన్నది గీతం యూనివర్సిటీ. అలానే ఇస్నాపూర్ దగ్గర ఇక్కడ మహేశ్వరం మెడికల్ కాలేజీ ఉన్నాయి. ఇదే గీతం యూనివర్సిటీ. ఇది మొత్తం 125 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇప్పుడు స్కూల్స్ అండ్ కాలేజెస్ పరంగా చూసినా ఈ ఏరియాకి చుట్టుపక్కల నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ మరియు కాలేజెస్ ఉన్నాయి. ఈ లొకేషన్ లో ద సురకా స్కూల్, ఇక్కడ జెనసిస్ వరల్డ్ స్కూల్, ఇక్కడ క్యాండిడస్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఇంకా ఎగ్జిట్ 2 వైపు చూస్తే ఇక్కడ మేరు ఇంటర్నేషనల్ స్కూల్, ఇక్కడ సమస్తే ఇంటర్నేషనల్ స్కూల్, ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి. మోకిలా మరియు బహనూరు ఏరియాలో ఇక్కడ ప్రాచీన్ గ్లోబల్ స్కూల్, ఇక్కడ ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్, అలానే ఈ లొకేషన్ లో అవిన్యా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నదే అవిన్యా ఇంటర్నేషనల్ స్కూల్. ఈ స్కూల్లో 1:10 టీచర్ స్టూడెంట్ రేషియోలో ఐబీ కరికులం ని ఫాలో అవుతా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్లాసెస్ ని టీచ్ చేస్తున్నారు. అదే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గరలో ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇక్కడ IIIT, ఈ లొకేషన్ లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఉన్నాయి. ఈ స్కూల్స్ అండ్ కాలేజెస్ దగ్గర నుంచి 5 minutes to 20 minutes లో మనం కర్దనూరు ఏరియాకి రీచ్ అవ్వచ్చు. అదే హాస్పిటల్స్ పరంగా చూసినా ముంబై హైవే పైన ఇక్కడ ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్స్, ఇక్కడ అమెదా హాస్పిటల్స్, ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మెడికవర్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇంకా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు ఇక్కడ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్, ఇక్కడ కాంటినెంటల్ హాస్పిటల్స్, ఇక్కడ అపోలో హాస్పిటల్స్, ఈ లొకేషన్ లో ఏఐజీ హాస్పిటల్స్ ఉన్నాయి. ఒకప్పుడు లగ్జరీ అపార్ట్మెంట్స్ అంటే పెద్ద ఫ్లాట్ సైజెస్, మంచి ఇంటీరియర్స్ తో ఎక్కువ ఎమ్యూనిటీస్ ఉండేవి. కానీ ఈ మోడర్న్ టైమ్స్ లో లగ్జరీ అంటే పాపులేషన్ డెన్సిటీ తక్కువ ఉండి, ఓపెన్ స్కైస్, క్లీనర్ సరౌండింగ్స్, క్వైట్ నైబర్హుడ్స్, లార్జ్ హోమ్స్ ఉన్న ఏరియాస్ ని లగ్జరీగా కన్సిడర్ చేస్తున్నారు. ప్రైవసీతో పాటు ఇలా మోడర్న్ లగ్జరీని అందిస్తున్న రేర్ ఏరియాస్ లో కర్దనూరు ఒకటి. ఇంత మంచి లొకేషన్ అయిన కర్దనూరులో 3 డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిలో మొదటిది రిలయన్స్ సన్షైన్. ఇది 3.3 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉన్న గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ 340. ఇవన్నీ 2 BHK ఫ్లాట్స్. ఇది కంప్లీటెడ్ ప్రాజెక్ట్. ఇక్కడ ఆల్రెడీ అన్ని ఫ్లాట్స్ లో ఫ్యామిలీస్ నివాసం ఉంటున్నారు. నెక్స్ట్ ఈ లొకేషన్ లో మనం చూస్తున్నది రెవాసా ఆరా ప్రాజెక్ట్. ఇక్కడ 10 floors హైట్ లో 4 towers ని నిర్మిస్తున్నారు. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ 560. అలానే ఈ లొకేషన్ లో మీరు చూస్తున్నది 72 ఏకర్స్ లో నిర్మిస్తున్న రెవాసా లా వెల్లోరా అనే లగ్జరియస్ విల్లా ప్రాజెక్ట్. ఇక్కడ 4 మరియు 5 BHK కాన్ఫిగరేషన్ లో 560 ఇండిపెండెంట్ విల్లాస్ ని నిర్మిస్తున్నారు. ఈ లా వెల్లోరా మరియు ఆరా ప్రాజెక్ట్స్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. సో ఇంత మంచి పీస్ఫుల్ లొకేషన్ అయిన కర్దనూరులో అన్ని రకాల ఎమ్యూనిటీస్ తో అందుబాటులో ఉన్న ఈ రిలయన్స్ మరియు రెవాసా ప్రాజెక్ట్స్ గురించి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. ఇవి ఈ కర్దనూరు ఏరియాకి సంబంధించిన వివరాలు. థ్యాంక్ యూ.